కాగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. వందల మంది కార్మికులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. చాలని జీతాలు, రక్షణ లేని బ్రతుకులు, పేరుకుపోయిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామంటూ ధర్నా నిర్వహించారు. అప్పులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ స్పందించడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని, 16 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మొత్తం మీరు ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు కార్మికులు. చాలా మంది ఇప్పుడు ఇక్కడే మన నరేంద్ర గారు దండం పెట్టా, దశకాలు పెట్టా, ఇంతవరకు సెలవు ఇట్లా అని మనకి తెలుసు. ముస్లిం పండుగ వచ్చినా చేస్తున్నారు, దసరా వచ్చినా చేస్తున్నారు, శివరాత్రి వచ్చిన దగ్గర మనమే ముగ్గులు పోయాలి, చర్చిల దగ్గర మనమే పోయాలి, మసీదుల దగ్గర మనమే పోయాలి. మన ఇంట్లో మనం చేసుకోవడానికి, పండుగ చేసుకోవడానికి దూరం అయిపోతాం. దయచేసి సార్ అర్థం చేసుకోవాలి. మొత్తం మీరు ఎప్పుడు రమ్మని చేసి మీరు ఇప్పుడు ఇవ్వండి. మేము చేసే రిక్వెస్ట్ అండి, పూర్తి సెలవు ఇవ్వండి. పిల్లలతో కుటుంబంతో గడుపుకుంటాం. హాస్టల్ నుంచి పిల్లలు వస్తారు, కనీసం ఒక్క రోజు కూడా కుటుంబంతో గడుపుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనకు రావు.